రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మా సొంత మొక్కజొన్న చేనులో ఉన్నాము. గ్రామం రెబ్బవరం, వైరా మండలం, ఖమ్మం జిల్లా. మా మామయ్య గారు సత్యనారాయణ గారు, మేము దగ్గర దగ్గర 6 ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగింది. పోయిన నెల నవంబర్ 17వ తారీఖున మేము మొక్కజొన్న విత్తనాలు నాటాము. ఈరోజు డిసెంబర్ 8, కరెక్ట్గా 21వ రోజు మేము మొక్కజొన్న విత్తనాలు నాటిన తర్వాత 21వ రోజున ఈ కంగ్రాట్స్ కంపెనీ వారి మనాలి అనే మందును మా సొంత మొక్కజొన్న చేనులో పిచికారీ చేయడం జరుగుతుంది. మా మామయ్య గారిని అడిగి ఎన్ని పంపులు ఒక్కొక్క ఎకరానికి పిచికారీ చేయడం జరుగుతుంది, ఏ పంపులు వాడుతున్నాం, ఏ కలుపులు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. మామయ్య, ఇప్పుడు మన మొక్కజొన్న చేనులో ఏ ఏ కలుపులు ఉన్నాయి, ఏ మందు కొడుతున్నారు, తుంగ ఎన్ని 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 లీటర్ల నీళ్లు పిచికారీ చేస్తున్నారు? తుంగుంది, అది వయ్యారి బామ, ఎన్నిద్ర, వామిటి కట్టె, వామిటి ఎత్తనాలు మొలిసి నీళ్ళండి. అవి కూడా గంగబాయల కూర, చెంచలాకు, ఒరిపిల్ల గడ్డి, ఇంకంతే. తర్వాత ఈ మనాలి అనే మందు 1.5 లీటర్ ఉంటది. దీన్ని ఒక ఎకరానికి ఎన్ని పంపులు చేపిస్తున్నారు? 12 పంపులు. ఏ ట్యాంక్ వాడుతున్నారు? ఛార్జింగ్ పంపు. ట్యాంకులో ఎన్ని లీటర్ల నీళ్లు పోస్తున్నారు? 16 లీటర్లే. 16 లీటర్లతోటి ఒక ఎకరానికి 12 పంపులు కొడుతున్నారా? 12 అంటే దగ్గరగా 180 లీటర్ల నీళ్లు ఒక ఎకరానికి పిచికారీ చేస్తున్నాం. అవును. ఈ మొక్కజొన్న మొలిచి ఎన్ని రోజులు అవుతుంది? వాటికి 16 రోజులు అయింది. 16 రోజులు నాటేసినాక 5వ రోజు నుంచి మొలకలు వస్తాయి కాబట్టి అంతే. ఓకే. ఇప్పుడు ఇదంతా తేమలోనే కొడుతున్నారు కదా? అవును, తేమే, మొత్తం తేమే, నీళ్లు పెట్టే కొడుతున్నాం. అది ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల్లో ఈ రిజల్ట్, అంటే ఈ కలుపు మందులు చచ్చిపోతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక వారం. ఓకే. ఈ కలుపు మందు పిచికారీ చేసిన తర్వాత మనం వారం తర్వాత మళ్ళీ ఈ రిజల్ట్స్ అన్ని చూద్దాం. చూసి అప్పుడు మనము డిసైడ్ చేయడానికి. అయితే ఈ కలుపు మందును మనం నాటేసేటప్పుడు 6 రకాల విత్తనాలు వేసినాం. అంటే పైనీర్లో 2 రకాలు, డెక్లాబ్లో 2 రకాలు, ఒకటి ధాన్య, ఇంకొకటి బయోసైడ్ 9780. అంటే ఈ 6 రకాలకు మనం పిచికారీ చేస్తున్నాం కాబట్టి దేనికన్నా సైడ్ ఇంపాక్ట్ అంటే ఏమన్నా అంటే మొక్కలు పసుపు రంగులు రావడం అట్లాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా గమనించండి. నాకు తెలిసి రావు, కాకపోతే మనం చూడాలి కదా, మనం చూస్తే మనకు అర్థమైంది. అదే. సో ఇప్పుడు ఈ కలుపు మొక్కలు ఎక్కువ శాతం మనకు అన్ని 3-4 ఆకుల దశలోనే ఉన్నాయి. అవును, చాలా లేతగానే ఉంది. ఇది ముదిరింది, కాకపోతే 7-8 ఆకుల దశకు వచ్చింది. ఈ 7-8 ఆకుల దశది, అదే విధంగా మళ్ళీ మనకు 4 ఆకుల దశ కూడా ఉన్నాయి కొన్ని తుంగ. అంటే అవి ఏ విధంగా చనిపోతాయి అనేది ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ. థ్యాంక్ యూ.